ఏరా నాన్న ఏం చేస్తున్నావని. మీకు బాధ్యత లేదనుకుంటారా? మీరు చెడగొడుతున్నారు మీ పిల్లలని. భయం మీకు. వాడిని ఏమనంటే వాడు ఆడికి పోతాడు. మా ఇంట్లో ఈత బరతో కొట్టినారు, ఫ్యాన్ బెల్ట్తో కొట్టినారు, మేము ఆడికి పోలేబ్బా. ఈరోజు అందుకే బాగున్నాం. నా బాధ, నిన్న వాడిని శివాలయంలో చూసినప్పటి నుంచి నాకు బాధ. అంత వ్యక్తి వాడు 3 సంవత్సరాల నుంచి సర్చింగ్ ఫర్ జాబ్ అంట. వాళ్ళమ్మేమో గుండెలు ఇంకా ప్రతి ఇంట్లో పని చేస్తుంది. చేసుకోవద్దండి. ఏ పని చేసినా తప్పు లేదు. దొంగతనాలు చేయొద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి. ఆ 2 తప్పు నుంచి మీరు ఏమన్నా చేయండి దయచేసి. బాధ పెట్టదండి మీ అమ్మ నాన్నలని ప్లీజ్, దయచేసి. ఎంత కష్టపడి సాగింటారు. అలాంటి ఇంట్లో పుట్టేవాడు ఇంజనీర్ అయినాడంటే ఎంత కష్టపడి ఉంటే వాడు ఇంజనీర్ అయినాడు. ఇంజనీర్ అంటే అర్థమేమానికి ఒక చైర్ ఇలాంటిది, ఒక టేబుల్, ఒక ల్యాప్టాప్, ఏసీ. మీ అమ్మ ఏడుందిరా? మీ అమ్మ ఏడుందిరా? సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. బాధగా ఉంది. అందుకే చెప్తాను, నేనైతే స్ట్రిక్ట్ రూల్ పెడతా మీకోసరం, మీ ఊరి కోసరం, మన ఊరి కోసరం. ఫాలో కావాల్సిందే. ఎందుకు ఇంటి దగ్గర చెట్లు అయ్యారు? ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి చెట్టు వేయాల్సిందే. ఎవరికోసరం? మన ఊరి కోసరం, మన కోసరం, మన పిల్లల కోసరం. ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఏమనంటే తిడతాడా ప్రభాకర్ అంటే? నాకు తిట్టబడి ముందు పెట్టుకోమంటా. నువ్వు ఇట్లా పెడితే మోటార్ సైకిలా? నువ్వు ఇట్లా సంపక పెడితే, నువ్వు మోటార్ సైకిల్ ఇట్లా సంపక పెడితే ముద్దు పెట్టుకోవాలన్నా? ఇట్లా పెట్టు, ముద్దు పెట్టుకుంటా. ఇట్లా పెడితే ఎన్ని పడతాయి? ఇట్లా పెడితే ఒకటి డిస్టర్బెన్స్లే, ఇంకోటి కష్టంలే. నువ్వు ఒక్కడే కాదు ఉండేది ఈ ఊరిలో. నువ్వు ఉండేది ఒక్కడివే కాదు, 1,00,000 జనాభా ఉంది ఈ ఊర్లో. దగ్గర దగ్గర ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. సంజీవి నగరం ఇట్లా పెద్ద పెద్ద ఇళ్లలో కాలనీలో కార్లు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. నువ్వు ఒక్కడే కాదు ఉండేది ఊర్లో. మార్పు రావాల్సిందే, మార్పు రావాల్సిందే. ఇంతవరకు ఏ మున్సిపాలిటీ బ్యాంకుల్లోకి పోయి అప్పు చేయలే. నేను చేస్తానా? బ్యాంకు పోతే అంటారు ఏం సార్ ఇది అంటున్నారు. ఏమి మాది ఒక ఇల్లు మాదిరే మా మున్సిపాలిటీ కూడా. ఎందుకు ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టినా మా ఇంట్లో 20 కోట్లు తెచ్చి వేస్ట్ చేయను. 20 కోట్లను 50 కోట్లు చేస్తా. చూడండి ఎట్లుంటుంది ఊరు. నది ఎంబడి నంబర్ 1 సిటీ చేస్తా. దీన్ని టెంపుల్ సిటీ చేస్తా, ఇండస్ట్రియల్ సిటీ చేస్తా. ఇండస్ట్రీ లేకపోతే మనం బతకాం. ఇండస్ట్రీ ఉండే మనం ఈ బుద్ధి ఇలా ఉన్నాం, 3 పూట్ల అన్నం తింటాను. ప్లీజ్ రేపు కొత్త సంవత్సరంలో చెప్పింది వినండి. నేను తప్పు చెప్తే నన్ను అడగండి. ఒక మోటార్ సైకిల్ సక్కలకు పెట్టలేరా? అంతా ఎస్ బతకాల్సిందే ఈ ఊర్లో. అందరూ ప్రాపర్గా బతాం. ప్రతి ఒక్కరికి చెప్తాను, తోపుడు బండ్లకు అందరూ బాగుండాలి. మీరు చూపిస్తాం మీరు ఎలా ఉండాలనో. ఆడైతే కాంప్లెక్స్ ఉంది మున్సిపాలిటీ, దాంట్లో మోటార్ సైకిల్ పక్కన పెడితే అక్కడ వచ్చి పెడతారు. ఏం చదువుకున్నారు? సిగ్గులే, ఓపికలే. ఆ లోపల మేము పెట్టి వచ్చాం. దానికి ఆ లోపల పెడితే నీ మోటార్ సైకిల్ సేఫ్. ఈడ పెడితే మీరు కష్టపెడతారని నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలే. మా ఊరిని మేము బాగు చేసుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్ షట్టర్లు కూడా మోయాల్సి వస్తుంది. ఎందుకు? ఒక భయం అనేది వస్తే మీలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏడన్నా కప్పు ఉందా? పేపర్లు కూడా తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఎందుకు? ప్లాస్టిక్ బ్యాగ్స్. ఎస్,
మున్సిపాలిటీ ఒక బ్యాగ్ తెస్తుంది, ఐఎస్ఓ కాదు వరల్డ్ రికగ్నైజ్ చేసిన బ్యాగ్ తెస్తుంది. ఒకవేళ ఉంటే ఒక 5 పైసలు 10 పైసలు ఎక్కువ ఉండొచ్చు. ఆ బ్యాగు మీకు ఒక్కసారి తీసుకుంటే కనీసం 10-20 రోజులు పనిచేస్తుంది. విత్ ఐఎస్ఓ మార్క్ కాదు, వరల్డ్ రికగ్నైజేషన్ బ్యాగ్ తెప్పిస్తున్నారు. ఎస్, చేద్దాం. మీరంతా అనుకుంటే 5 నిమిషం, ఒక్క సెకండ్. ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పినది, ప్రభాకర్ రెడ్డి తాత చెప్పినది ఇందామని అనుకోండి. ఎక్కడి నుంచి ఏం రాలే. మీరు చేస్తేనే వచ్చేది, నేను చేస్తే వస్తాను. నేను అరసాల్సిందే. అదే తింటానులే నేను. ఏ పోను నాకు తిట్టదని నిన్ను చెప్పు. ఇను ఇట్లా పెట్టద్దు, ఇట్లా పెట్టు. ముద్దు పెట్టుకుంటారా నిన్న? ఇట్లా పెట్టద్దు చెప్పు. ఇట్లా పెడితే ఎట్లుంటుంది, ఇట్లా పెడితే ఎట్లుంటుంది. ఇట్లా పెడితే 5 పడతాయి మోటార్ సైకిల్లో. ఈ మోటార్ సైకిల్ ఈడ పెడతావు, ఇంకో ఆయన వచ్చి ఈడ పెడతాడు, ఇంకో ఆయన వచ్చి ఈడ పెడతాడు. ఏందిదా? డిసిప్లిన్ నేర్చుకోండి. అంతేగాని నాకు ఎవరి మీద ద్వేషం లేదో, నాకు లేదు. చూడండి, గోల్డ్ మీ మున్సిపాలిటీకి ఎవరి వల్ల అంటే మీ అందరు సహకారంతోనే సిస్టమ్ మారుస్తున్నా. మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గర రారు చెత్త ఎత్తేసేదానికి, మీ వార్డులో మీరే ఎత్తేస్తారు. ఆ సిస్టమ్ తెస్తున్నా. చాలా ఉన్నాయి సిస్టమ్ తెచ్చేటివి. నంబర్ 1 ఇన్ వార్డులో కూడా నా పేరు రావాలి. మా తాడిపత్రి, ఇప్పుడే తాడిపత్రి బిర్యానీ అంటే హైదరాబాద్లో వచ్చేది. చూసినావా ఎంత తాడిపత్రి అంటే మన ఊర్లో అంత పేరు, అంత లైట్లతో వేసిన రైట్ పోతారండి, అనంతరం పోతారండి. పైకి ఎత్తివాడు తాడిపత్రి బిర్యానీ రోడ్లో వేసినాడు నేషనల్ హైవేలో. అది తాడిపత్రి అంటే. దేవుడిచ్చిన వరం రా మనకి ఈ ఊరు. ఆ ఇండస్ట్రీస్ వలన ఇంకా బండలు పాలిష్ పోయినాయి, గ్రెనైట్ పోయింది కాబట్టి వీక్ అయింది. లేకపోతే మన రోడ్లో వెండితో కాదు బంగారు లైన్ వేయచ్చు. అలాంటి ఊర్రా ఇది. కాపాడండి దయచేసి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ మంచి వినోదం. కనీసం కొద్దిసేపు గాలి పీల్చుకుందారని పెట్టినా. నిన్న ఎవరో ఫోన్ చేసినారు, అయ్యా అలా పెట్టచ్చా ఆడోళ్ళకు అని. చేతికన్నా కొడకల్లారా, ఏమి ముస్లిమ్స్కి అయితే హిజాబ్ తీసేయమంటారు. ఎందుకు తీసేయాలరా అంటే మీరు లేడీస్ శత్రువులు రా మీరు. ఈ మాట్లాడే నా కొడుకులంతా ఏం దెబ్బతీస్తారా పిల్లలు, ఆడపిల్లలు. ఏం నువ్వేనా ఉండాల్సిందే? ఏం గంజాయి తాగుతున్నారా, లేకపోతే ఏమన్నా మందు తాగుతున్నారా? ఒకసారి హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోకూడదు. మీ సిద్ధాంతాలను మానేయండిరా నాకు కొడకల్లరా. రండి శివాలయమో ఏమే అది ఏం చెప్తున్నారా మీరు? ఎవడన్నా నాకు ఫోన్ చేసినాడు, పద్ధతి కావచ్చేమో అంట. ఏం పద్ధతి కాదు? మీకేం పని ఆడవాళ్ళు హిజాబ్తో? ఏం పని మీకు? ఏవాళ్ళు వస్తే ఏవాళ్ళ ఇదేమన్నా కట్టు బానిసలా మీకు? ముస్లింసే మేలు, మీరు కట్టు బానిసలు చేస్తున్నారు. చేయొద్దండి. ఏమి ఎక్కడ పని చేయడం మన ఆడపిల్లలు అంటే దోశలు వేసుకోకూడదా బయట కూర్చోండి? వాళ్ళని తిరగకూడదా? వాడే చెప్పింది మీకు ఉండకూడదు అంట. లే చాలా జరుగుతాయి చూసుకోండి, చాలా జరుగుతాయి చూసుకోండి. ఎవడో నాకు నిన్న ఫోన్ చేసినాడు, ఎవరో వస్తారండి, ఎవరో ఏం చేస్తారులే తిప్పి కొడతారు మిమ్మల్ని. నోరు మోసుకొని హాయిగా ఉండండి. ఏ పని ఉంటారు మీకు హిజాబ్తో? ఇప్పుడు ఈడ వస్తున్నారా, ఈడ రాకూడదని ఏమి చేస్తారా? ఆడపిల్లల్ని లేడీస్ని అందిస్తారా మీరు? బీ కేర్ఫుల్, దట్ ఇస్ నాట్. చాలా మార్పు. అక్కడంతా పోయి చూడిపోండి. యూఏలోనూ ఆ పక్కనంతా డ్రైవ్ కూడా చేయకూడదు. ఈ పొద్దు డ్రైవ్ చేస్తాను దోహాలో, అక్కడ పోయి చూడిపోండి. ఒకప్పుడు ఉండేది మీరు డ్రైవింగ్ చేయకూడదు, మీరు బయటికి రాకూడదు, లేకపోతే స్కర్ట్స్ గిట్స్ వేసుకుంటా. మార్పు వచ్చిందమ్మా.
నేనైతే నా భార్య లేకపోతే నేను లేను, ఇప్పుడు ప్రమాణంగా చెప్తున్నా. నేను అల్లా టప్పగా తిరుగుతుంటే టేక్ కేర్ ఆఫ్ మీ, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి కూడా పోదు, నా హెల్త్ బాగాలేదని. వితౌట్ దెమ్ వీఆర్ జీరో, వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. నేను అందుకే ఎంకరేజ్ చేస్తాను. నేను స్కూల్ పెడుతున్నా, ఐటీఐ. ఫిబ్రవరిలో లేడీస్కి ఒక కారు, స్టిమ్యులేటర్, ఆటో రిక్షా, స్కూటర్ డ్రైవింగ్ పెడుతున్నా. నా ఆయాంలో నా సొంతంగా పెడుతున్నా. అంతే, డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. రైట్, థ్యాంక్ యూ.